నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచార్యులు వారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడెం నుండి లక్ష్మీ గారు పంపించారు. తాంబూలంగా ఇచ్చిన పండ్లను దేవుడి నైవేద్యంగా పెట్టవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. తాంబూలంగా ఇవ్వటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. మనకి ఇప్పుడు న్యాయంగా లోకంలో ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతం ఆచరించిన వారు వ్రతం పూర్తయిన తర్వాత వ్రతానికి వచ్చిన వారికి దక్షిణ, తాంబూలం, లేదా ఆడవారికి అయితే వాయనం అని మరొకటని ఏవో చేసిస్తారు. వ్రతం చేసినప్పుడు అమ్మవారు, స్వామివారు ఎవరో ఆరాధిస్తాం. ఆరాధించిన స్వామికి నైవేద్యం పెట్టి వాటిని తాంబూలంగా ఇస్తాం. మళ్ళీ నైవేద్యంలో పెడతాం. తాంబూలం అంటేనే అర్థం అది. భగవంతునికి నివేదన చేసిన పండ్లనే గంధము, పసుపు, కుంకుమ, పుష్పములు, పండ్లు, తమలపాకులు పరమాత్మ ముందర పెట్టి పరమాత్మ వాడుకున్న తరువాత పరమాత్మ యొక్క శేషముగా ఉన్న వాటిని మనం ఇస్తాం తాంబూలం. కానీ మనం తెచ్చిన పండ్లు విడిగా పెట్టి అవి స్వామికి నివేదన చేయకుండా మనం ఏవో 2-3 పండ్లు నివేదన చేసి మిగతావి వారికి అంటే అది వ్రతం కాదు. వ్రతం అంటేనే పరిపూర్ణంగా భగవంతునికి సమర్పించాలి. భగవంతుని శేషాన్నే మనము తీసుకోవాలి, వచ్చిన వారికి ఇవ్వాలి. తమలపాకులు అంతే. మొత్తం తమలపాకులు స్వామి ముందర పెట్టాలి. ఒక్కలన్నీ స్వామి ముందర పెట్టాలి. పండ్లన్నీ స్వామి ముందర పెట్టాలి. స్వామికి అర్పించాలి, హారతి ఇవ్వాలి. వాటిని తీసుకొని శేషాంగ ప్రసాదంగా భక్తులకు ఇవ్వాలి. కాబట్టి తాంబూలం ఇవ్వటము అంటేనే వ్రతంలో చేసే తాంబూలం పరమాత్మకు నివేదన చేసి ఇస్తాం. కాబట్టి మళ్ళీ వాటిని ఆరగింపు చేసే ప్రశ్న లేదు. అది కాదు ఓ పర్వదినం, ఓ ఏకాదశి, ఓ సంక్రాంతి, ఓ గ్రహణకాలం, ఆనాడు బ్రాహ్మణులను పూజించి వారికి ఇస్తాం. వారికి మనం దక్షిణ ఇస్తాం, తాంబూలం ఇస్తాం. ఇది నివేదితం కాదు, వారి కోసం ఇచ్చాం. దాన్ని వారు నివేదన చేయొచ్చు. బ్రాహ్మణులకు, పెద్దలకు దానముగా ఇచ్చిన వాటిని, వ్రతాంగముగా ఉపయోగించని వాటిని మనం నివేదన చేయవచ్చు. కానీ వ్రతంలో ఇచ్చిన వాటిని మళ్ళీ ఆరగింపు చేయకూడదు. ఓ ఏకాదశి ఉంది, ఓ గ్రహణం ఉంది, ఓ సంక్రాంతి ఉంది, ఒక పర్వదినం ఉంది, పవనత్వం పూజిస్తాం, వస్త్రాలు పెడతాం, వారికి తాంబూలం ఇస్తాం, దానితో పాటు దక్షిణ ఇస్తాం, పండ్లు ఇస్తాం, అలాగే సామగ్రి ఇస్తాం. ఇది బ్రాహ్మణ పూజలో భాగం. కాబట్టి అలా తీసుకున్నవారు ఆ ఫలములను, ఆ వస్తువులను తాము పరమాత్మకు అర్పించకుండా వాడుకోకూడదు. కాబట్టి దాన్ని వారు పరమాత్మకు నివేదన చేసి తాము వాడుకుంటారు. అందువల్ల తాంబూలం అనేది పలు రకములుగా ఇస్తాము. భగవన్ నివేదన చేయకుండా ఇస్తే మనం నివేదన చేయవచ్చు. చేశాము మళ్ళీ చేయడానికి వీల్లేదు. బ్రాహ్మణారాధన, దైవారాధన, వ్రతారాధన లేదా శాంతి కొన్ని చేస్తాం. అది ఏదో చూసి అందులోని చిన్న భేదాన్ని గమనించి తెలుసుకొని వ్యవహరిస్తే వీరికి వారికి శుభం కలుగుతుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గుంతకళ్ళ నుండి నాగరాజు గారు పంపించారు. పంచప్రాణాలు అంటే ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. శరీరంలో ఉండేటువంటి వాయువు న్యాయంగా 10 దశ ప్రాణాలు, పంచ కాదు. మనకు ఆ 10 తెలుసుకోవడం కష్టమని 5 చెప్పారు. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము. ఇవి పంచ ప్రాణ వాయువులు. ఈ వాయు సంచారమే మన శరీరాన్ని
ఒక స్థితిలో నిలుపుతుంది. ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి కదా, పంచ ప్రాణాలే కాదు. శరీరం అంటేనే దీన్ని ఏమంటాం? పాంచభౌతికం. ఈ శరీరం పాంచభౌతికం అంటే 5 భూతములతో శరీరం తయారైంది. ఇందులోని మాంస భాగం ఉందే అది భూమి, మనలోని నీరు ద్రవం ఉందే అది జలం, మనలోని ఆకలి దప్పులు లాంటివి ఉన్నాయే అది అగ్ని, అలాగే మనలో ఉండేటువంటి వాయువు ఉందే వాయువు, మనలో ఉండేటువంటి నవరంధ్రాలు ఉన్నాయి కదా ఆకాశం. ఇలా మన శరీరం పంచభూతములతో ఏర్పడినది. అందుకే చనిపోయిన వారిని పంచత్వం పొందాడు అంటారు. అంటే ఏ భూతం ఆ భూతంలో కలిసిపోయింది. కాబట్టి ఇందులో వాయువు, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అన్నీ ప్రధానమే. కానీ ఎక్కువ పాత్ర వహించేది వాయువు. ఎక్కడైనా ప్రపంచంలో కూడా ఏ పని జరగాలన్నా వాయువు ఉండాలి. గాలి లేదు మరే పని జరగదు. నిప్పు మండాలి అంటే గాలి కావాలి, మంట పోవాలి అంటే గాలి కావాలి కదా. కాబట్టి హృదయంలో ఉండేటువంటి దాన్ని ప్రాణవాయువు అంటాం. మనము మలమూత్ర విసర్జిస్తామే దానికి పనికొచ్చేటువంటి వాయువు అపానవాయువు అంటాం. ప్రాణము అపానం. ఉదాన కంఠదేశస్థు, కంఠంలో ఉండేదాన్ని ఉదానము అంటాం. ప్రాణము, అపానము, ఉదానము. అలాగే వ్యానము సర్వశరీరగ, శరీరం మొత్తంలో ఉండే వాయువును వ్యానము అంటాం. ఇంకోటి సమానము. సమాన నాభి సంస్థిత, నాభి ఉందే అక్కడ ఉండే వాయువు సమాన వాయువు. మన శరీరం మొత్తంలో ప్రధానమైన అవయవము న్యాయంగా నాభి. ఇప్పటికాలం మన వాళ్ళు నాభిని చాలా దురుపయోగం చేస్తున్నారు కదా. ప్రపంచం మొత్తంలో మా శరీరం మొత్తంలో ఇదొక్కటే ఉందన్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామందికి తెలియదు అన్నిటినీ ఆపగలిగేది నాభి. సమాన వాయువు అంటే మన భాషలో రెగ్యులేటర్ అన్నమాట. శరీరంలో సంచరించే వాయువుల్లో ఏ వాయువు ఎక్కువైనా ఏ వాయువు తక్కువైనా దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ సమాన స్థాయిలో ఉంచగలిగేది సమాన వాయువు. అది అందుకే మనకు గ్యాస్ అంటాం. అది పెరిగితే నొప్పి వచ్చేది ఎక్కడ? నాభి దగ్గరే. అలాగే జీర్ణం కాలేదు, నొప్పి వచ్చేది నాభి దగ్గరే. జ్వరం వచ్చేసింది, నొప్పి వచ్చేది నాభి దగ్గరే. శరీరంలో ఉన్నటువంటి వాయు సంచారాన్ని సమానం చేసి నియంత్రించి మనకు కావలసిన దాన్ని అందించే ప్రధానమైనటువంటి వాయువు సమానం అంటే రెగ్యులేటర్ అంటారు. అది నాభిలో ఉంటుంది. ఇవి 5 వాయువులు. ఇది కాక ఇంకో 5 ఉన్నాయి. నాగ, కూర్మ, క్రకర, దేవదత్త, ధనంజయ. ఇంకో 5 వాయువులు ఉన్నాయి. అంటే ఏమిటి? మనలో కదలిక కలిగిందంటే వాయువుతోటే కదా. కదలాలి అంటే వాయువే కావాలి. కాబట్టి వాగ్ద్వారే నాగ ఆఖ్యాత. మనం మాట్లాడుతున్నాం, పెదవులు కదులుతున్నాయా? మరి వాయువు ఉండాలి కదా. ఏం వాయువు? నాగవాయువు. మాట్లాడుతున్నప్పుడు నోటి ముందర ఉండేటువంటి వాయువును నాగము అంటారు. కూర్మ ఉన్మీలనే స్మృత, కన్నులు తెరుస్తాం మూస్తాం, రెప్పలు వేస్తుంటాం కదా, అక్కడ ఉన్నటువంటి వాయువు కూర్మవాయువు. అలాగే క్రకరాచ్య క్షుతంజ్ఞేయం, తుమ్ముతాం అప్పుడు వచ్చేటువంటి వాయువును క్రకరము అంటారు. దేవదత్తాత్ విజృంభణం, ఆవలిస్తాం అప్పుడు వచ్చే వాయువు దేవదత్త వాయువు. ఇది కాక నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ, చనిపోయిన శరీరాన్ని కూడా వదిలిపెట్టకుండా ఉండే వాయువు ధనంజయ వాయువు. ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వాయువు ఉంటుంది. ఎలాన మరి? ప్రాణం లేని కళేబరాన్ని 1-2-3 గంటలు అలాగే ఉంచితే ఏమవుతుంది? శరీరంలో వాపు వస్తుంది.
ఉబ్బిపోతుంది కదా, ఎక్కడిదా పాపం? వాయువు వచ్చేసింది. చనిపోయిన శరీరం వాయువు ధనంజయ వాయువు అంటారు. ఇలా 5 వాయువులు అటు 5 వాయువులు ఇటు, మొత్తం మన దగ్గర 10 ఉంటాయి. 10 ప్రాణాలు. అంత ఓపిక లేక మనం పంచప్రాణాలు మంత్రం చూద్దామండి. వేదాయపాలెం నుండి మురళీకృష్ణమూర్తి గారు పంపించారు. సంధ్యావందన సమయంలో గాయత్రి మంత్రాన్ని పైకి చదవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. మంత్రం అంటే జపం. చదవటం అనేది పుస్తకం చదవాలి. పాటలు చదవద్దు, పాటలు పాడాలి. నేను పాట చదువుతానండి అన్నారు అనుకోండి, విన్నవాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి. పాట పాడాలి, మాటలు మాట్లాడాలి, గ్రంథాలు చదవాలి, మంత్రాన్ని జపించాలి. వారు గాయత్రి మంత్రం చదవచ్చా? సమాధానం ప్రశ్నలోనే ఉంది. ఎవరు మంత్రాన్ని చదవరు, మంత్రాన్ని జపం చేస్తారు. మననాత్ మంత్ర, మంతారం త్రాయత ఇది మంత్ర. మననం చేసేవాణ్ణి కాపాడుతుంది. మననం అంటే జపం. ఈ జపం ఉపాంశు జపం అంటే పెదవులు మాత్రం కదులుతాయి, అక్షరాలు వినరావు. అవి కూడా లేకుండా మనస్సుతో చేస్తాం, దాన్ని మానసిక జపం అంటారు. కాబట్టి మంత్రం జపించాలి తప్ప మంత్రం చదవకూడదు. జపము అంటే లోపలే చెయ్యాలి, కానీ పైకి వినొచ్చేలా చేయకూడదు. ఎందుకు? మంత్రం యత్నేన గోపయేత్. మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా రక్షించాలి, కాపాడుకోవాలి. ఏ మంత్రాన్ని బహిరంగపరచకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని మంత్రాలను మనకు రింగ్ టోన్లో పెట్టుకుంటున్నాం, క్యాసెట్లు చేసుకుంటున్నాం, సీడీలు చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా బహిరంగ సభల్లో దాన్ని చెప్పి అర్థము చెప్పి వివరిస్తున్నాం. చాలు, పుస్తకాల్లో ప్రింట్ చేస్తున్నాం. ఇంకది మంత్రం ఏమిటి? చాలామంది అడుగుతున్నారు, మరి మంత్రం జపం చేస్తే ఫలితం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వటం లేదు? ఇందుకే ఇవ్వటం లేదు. మంత్రాన్ని మంత్రంగా మీరు రక్షిస్తేనే మీకు మంత్రం ఫలితం ఇస్తుంది. మంత్రాన్ని మంత్రంగా కాకుండా బహిరంగపరిచారు, అందులోని మంత్రశక్తి పోయింది. అదొక మాట అయింది, ఒక పాటలాగా చదువుకుంటున్నాం. చాలామంది గాయత్రి మంత్రానికి ట్యూన్ కడుతున్నారు, పాటలాగా పాడుతున్నారు. ఇంకది మంత్రం ఏమిటి? దానికి ఏం శక్తి ఉంటుంది? అది మనకేమిస్తుంది? ఏ ప్రక్రియను ఎలా జరపాలని శాస్త్రం చెప్పిందో ఆ ప్రక్రియను ఆ విధంగా జరిపిన నాడే ఆ ఫలితం వస్తుంది. అన్నం వండాలి అంటే నిప్పులో బియ్యం పోస్తే అన్నం ఉడుకుతుందే? బియ్యం పోస్తానండి మొదలు, తర్వాత నీళ్లు పోస్తాను, అన్నం అవుతుందే? అన్నం ఎలా వండాలో అలాగే వండాలి, ఎలా కూర చేయాలో అలాగే కూర చేయాలి, ఎంత కూరకు ఎంత ఉప్పు కారం వేయాలో అంతే వేయాలి. మరి ఏ మంత్రాన్ని ఎలా రక్షించి జపించాలో అలాగే చేయాలి. ఆ నియమాన్ని వదిలిపెట్టి అన్నీ సమానమే, అందరము సమానమే. అందరము సమానమే అయితే జపం ఎందుకు? మరి జపంతో ఏమిటి లాభం? పక్కవాడికి లేనిది నీకు కావాలనే జపం చేసేది. జపం కోరిక కోసం కదా. కోరిక అంటే ఏమర్థం? నీ దగ్గర లేనిది పక్కవాడి దగ్గర, వాడి దగ్గర లేదు. మరి వాడికి నీకు కావాలా, నీకే కావాలా? నాకు మాత్రమే కావాలని మంత్రం చదివితే పక్కవాడికి వద్దనంటే కదా. సమానత్వం ఉందా? ఎక్కడుంది సమానత్వం? సమానత్వమే ఉంటే అందరికీ ఉండాలి. జపం చెయ్యి. ఈ సంపద అందరికీ ఉండాలి, ఈ సౌకర్యం అందరికీ ఉండాలి, ఈ భోగం అందరికీ ఉండాలి. జపం ఎందుకు? కాబట్టి మనము చేసే పనికి పరమోద్దేశ్యాన్ని గుర్తించి ఆచరిస్తే ఫలితం లభిస్తుంది. కానీ కేవలం ఏదో ఒక సామాజికమైనటువంటి సంక్షేమం అనే వంక పెట్టి వాటికున్న శక్తిని, ప్రభావాన్ని కోల్పోయేలా చేసి వాటిని మనం చదువుకుంటే కలిగేది ఫలితమా? ఏం కలుగుతుంది? కాబట్టి
మంత్రాన్ని మంత్రంగా చూడండి, జపాన్ని జపంగా చూడండి, ధ్యానాన్ని ధ్యానంగా చూడండి. అప్పుడే దాని ఫలితం మనకు లభిస్తుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి ఉదయలక్ష్మి గారు పంపించారు. మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి వ్రతాలు చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఏ వ్రతాలు చేయకుంటే అనుగ్రహం లభిస్తుంది. వ్రతం ఎప్పుడు అనుగ్రహాన్ని ఇవ్వదు. అదేమిటండి అలా అంటారు? లోకమంతా విరుద్ధంగా ఉందా? హాయిగా ఉంది, ఇబ్బంది లేదు. వ్రతం అంటే ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంది, అమ్మ నాకు ఫలానా కావాలి, ఇవ్వకుంటే నేను అన్నం తినను, నిరాహార చేస్తాను. ఇది వ్రతం కదా? అమ్మ సంతోషిస్తుంది. నాకు నాన్న నాకు ఫలానా కావాలి, నేను రాత్రి నిద్రపోను ఇవ్వకుంటే. వ్రతం అంటే బెదిరించి చేయించుకోవడం. మనకు కావలసిన దాన్ని అమ్మను నిర్బంధించి నేను ఉపవాసం ఉంటాను, నేను ఆహారం తీసుకోను, నేను నిద్రపోను, నేనే వస్తువు వాడను, నా శరీరానికి సౌకర్యాన్ని కలిగించను, అన్ని తొలగిస్తాను, నిన్ను బాధ పెడతాను, నాకు నీవు. ఏం వ్రతం ఇది? ఇది వ్రతం? అమ్మను పూజించు. అమ్మ పూలతో పూజిస్తాను, పాలతో అభిషేకం చేస్తాను, ఇంకేదో చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను నిద్రపోను. బెదిరిస్తావా? ఏ వ్రతాలకు ఏ పూజలకు ప్రధాన ఉద్దేశ్యం కోరిక తీరటం కాదు, కోరిక లేకుండా చేయమని వ్రతం చేయాలి. ఎందుకు? మనిషి కోపం, మోహం, మదం, ద్వేషం, వైరం ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? ఏదింటే కలుగుతాయి? కోరికుంటేనే కదా. నాకు ఫలానా కావాలి, నాకు కావాల్సింది మీరు తీసుకున్నారు, మీరు నాకు శత్రువులు. నేను కోరిన దాన్ని మీరు అడ్డుకున్నారు, మీరు నాకు శత్రువులు. కోరిక లేదనుకోండి, శత్రుత్వం ఎక్కడుంది? అన్నీ అందరివి అంటే మనం అందరం కబుర్లు చెప్పుకుంటాం, సర్వజన సామరస్యం. అయినప్పుడు మరి ఒకనికి కోట్లు ఎందుకు, ఒకడికి రూట్లు ఎందుకు? ఎక్కడుంది సామరస్యం? మాటల్లోనే. నిజంగా సామరస్యమే ఉంటే, నిజంగా సమానత్వమే ఉంటే వ్రతాలు అవసరం లేదు, కోరికలు అవసరం లేదు. కోరికలు లేవు, స్వామి ఇచ్చిన దాన్ని తీసుకుంటాను, ఇచ్చినంత తీసుకుంటాను, ఇచ్చినప్పుడు తీసుకుంటాను, ఉన్నదే చాలు. తృప్తిని మించిన సంపద లేదు ప్రపంచంలో. తృష్ణా నజీర్ణ వయమేవ జీర్ణ. ఎంత బాగా చెప్తాడు వ్యాసభగవానుడు. మన శరీరం జీర్ణించుకొని పోతుంది, కానీ శరీరంలో ఉన్నటువంటి ఆశ మాత్రం ఎన్నడూ వృద్ధురాలు కాదు. మనం వృద్ధులమవుతాం. 99 ఏళ్ల తాతగారు పండ్లు ఊడిపోయి లడ్డు తినలేడేమో అని పక్కకు పోతే కోప్పడి పొడి చేసి పెట్టు అంటాడు. ఏం తినకుంటే నష్టం నీకు? నోరుందిరా తింటాను, పండ్లు లేకుంటేమి పొడి చేసి పెట్టు. శరీరం జీర్ణమైంది, పండ్లు పోయాయి, కోరిక పోలేదు. కళ్ళు పోయాయి, కోరిక పోలేదు. చెవులు పోయాయి, కోరిక పోలేదు. కోరికే పోయింది, ఇవేవి లేవు. కోరిక లేనాడు కోపం రాదు, కోరిక లేనాడు తాపం రాదు, కోరిక లేనాడు వైరం రాదు. వ్రతం అనేది కోరికతో చేయకండి, భక్తిగా చేయండి, సేవగా చేయండి. ఉపవాసం అనేది తల్లి నీకోసం కాదు, నా మనస్సు నా వశం ఉండటం ఉపవాసం ఉంటాను, నా ఇంద్రియాలు నా మాట చెప్పినట్టు వినటానికి ఉపవాసం ఉంటాను, వాటితో నిన్ను పూజిస్తాను అని వ్రతం చెయ్యి. కానీ కోరికలు తీర్చుకోవటానికి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించకండి. అమ్మ సంతోషించదు. నన్ను కట్టేస్తావురా, నన్ను బాధపెట్టి కోరికలు తీర్చుకుంటావా అనుకోదా? ఆ రహస్యం తెలుసుకోండి, అమ్మను ఆరాధించండి, ఆనందించండి. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శుభంతల్యవత. చూశారు కదా, ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. నమస్కారం.